హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, 7 గంటలు అయిపోయింది. పనులకు వెళ్ళక ముందు ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించి వెళ్తే అది మాకెంతో దీవెనగా ఉంది అని మీలో అనేకులు తెలియజేస్తున్నారు. ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా మరి ఇది వేరే సమయమైనా మేము మా టైం ప్రకారం ప్రతి ఉదయం అనుదిన ధ్యానాన్ని వీక్షిస్తున్నామని తెలియజేస్తున్నాం. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. రండి, ఈ నూతన సంవత్సరంలో దేవునితో దినచర్యను ప్రారంభిద్దాం, దేవునితో ముగిద్దాం, దీవించబడతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈరోజు మాకు కావలసిన హెచ్చరికను మేము తీసుకోవలసిన జాగ్రత్తలను నీ వాక్యములో నుండి తెలుసుకోవడానికి, వాక్యానుసారంగా జీవించి దీవించబడటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఎంత గొప్పవాడో అని తెలుసుకోవాలని నిన్న చెప్పాను కదా, మరి గుర్తుందండి? నిన్న అనుదిన ధ్యానం విన్నారా? వినకపోతే యూట్యూబ్లో ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒకరోజు మిస్ అయితే మళ్ళీ వినండి. మన ప్రభు చాలా ప్రేమ కలిగిన వాడు, చాలా దయ కలిగిన వాడు, మనల్ని క్షమించేవాడండి. ఎంత గొప్ప యేసు ప్రభు మనకున్నాడండి. ఎంత పాపినైనా క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎలాంటి పాపినైనా ఆయన క్షమిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు పరిసయ్యులు శాస్త్రులతో అన్నారు, మీకంటే ముందు చోరులు, వ్యభిచారులు పరలోక రాజ్యానికి వెళ్తారు అని. అదేంటి మరి? అంటే మన ఇష్టం వచ్చినట్టు బతికితే ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని దొంగతనాలు చేసినా, ఎన్ని అబద్ధాలు ఆడినా ఎలా జీవించి క్షమించు అంటే సరిపోద్ది అనుకున్నారా? అది కాదండి. ఇక్కడ ఎంతటి వ్యక్తి అయినా పశ్చాత్తాపడితే మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. యేసు ప్రభు ప్రేమ కలిగిన దేవుడని మన ఇష్టం వచ్చినట్లుగా ఆయన్ని తిరస్కరిస్తే, ఆయన ఇచ్చే క్షమాపణను మనం అలక్ష్యం చేస్తే, ఆయన ప్రేమను మనం చులకన చేస్తే ఖచ్చితంగా మనం ఉగ్రత పాలవుతామండి. పరిశుద్ధాత్ముడు మనల్ని పాపముల గురించి ఒప్పిస్తాడు. యేసుప్రభు చెప్పాడు కదా తన శిష్యులతోనూ, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను. ఆయన వచ్చి పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి మిమ్మల్ని ఒప్పింపచేయడు. లేకపోతే మనకు పాపం ఏదో తెలియదు. ఒక పాపి తను ఎంత పాపములో ఉన్నా తను మంచోడ్నే లేక ఇతరుల కంటే తను మెరుగ్గా ఉన్నాను అనుకుంటాడు. కొంతమందికి తాము చేసేది పాపమనే తెలియదు. మన స్థితి ఎలా ఉంది అని, మన ముఖం ఎలా ఉందని అద్దం దగ్గరికి వెళ్ళేదాకా మనకు తెలియదు కదండి. మన శరీరంలో ఎన్ని రోగాలు ఉన్నాయనేది మనం వెళ్ళి ఆ టెస్టులు చేయించుకునే వరకు అవి మనకి స్పష్టంగా బయట పడవు కదండి. అలాగే పరిశుద్ధాత్ముడి వెలుగులో మనం పరిశీలించబడ్డప్పుడు స్కానింగ్ కంటే ఎక్కువగా ప్రతి అణువులో ఉన్న మన స్వభావాన్ని, మన బలహీనతను, మన పాపమును, మన దోషమును, మన అతిక్రమం పరిశుద్ధాత్ముడు మనకి చూపిస్తాడు, ఒప్పిస్తాడు. సరే, మీరు ఏదైనా టెస్ట్ చేసినప్పుడు, టెస్ట్లకు వెళ్ళినప్పుడు నీ బ్లడ్లో ఎంత శాతం ఉండాలి అని అటుపక్క ఉంటుంది, ఎంత ఉంది చూపిస్తుంది. దాంతో కంపేర్ చేసుకుంటే ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, ఎంత తక్కువ ఉంది, ఎంత లోలో ఉంది అనేది మీకు అర్థమవుతుంది. అలాగే పరిశుద్ధాత్ముడు, దేవుడు మన దగ్గర నుంచి ఆశించిన స్థాయి ఎంత, మనం ఉన్న స్థాయి ఏంటి, దేవుడు మనల్ని పరిశుద్ధుడుగా ఉండమంటే ఆయన పరిశుద్ధత అంటే ఏంటి, మనం పరిశుద్ధత అనుకుంటున్నాం అది ఏ లెవెల్లో ఉన్నాం అని పరిశీలించుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపజేస్తాడు. ఎప్పుడు? వాక్యం విన్నప్పుడు, మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని మనలో జరిగిస్తాడండి. ఎంతమంది మీలో ఈ కొత్త సంవత్సరంలో దేవుని సన్నిధిలో కూర్చొని ఏకాంతంగా ఎప్పటికప్పుడు ప్రార్థించుకుంటున్నారు, పరీక్షించుకుంటున్నారు? ఆయన దృష్టిలో నేను ఎలా ఉన్నాను అని ఎరగాలని ఆశపడుతున్నారు?
ఎంత తప్పున్నా పర్వాలేదు కానండి, ఒకరు అన్నారు తప్పు చేయటమే తప్పు, చేసిన తప్పును ఒప్పుకోకపోవటం పెద్ద తప్పు. ఎంత తప్పునైనా క్షమిస్తానన్నాడు కానీ ఒప్పుకోకపోతే ఆ ఒప్పుకోని పాపానికి క్షమాపణ లేదు. అందుకే వాక్యం చెబుతుంది, కొందరి పాపాలు వారి ముందు వెళ్తున్నాయి, కొందరి పాపాలు వారి వెంట వెళ్తున్నాయి. న్యాయ తీర్పుకో అవి తరుతున్నాయి. మనం అనుకుంటున్నాం మన పాపాలు ఎక్కడో పోయినాయిలే, కొద్ది పాతైపోయిందిలే, మొన్న ఎప్పుడో చేశాను కదా, గత సంవత్సరంలో చేశాను కదా అని. నీ పాపాల లిస్ట్ అంతా, మూట అంతా అక్కడే ఉంది. నువ్వు వాటిని తెచ్చి ప్రభు ముందు పెట్టే వరకు, వాటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు, చెప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు రక్తంలో మనకు కడగబడతాం కాబట్టి మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను, హిమము వలె తెల్లనివైనను ప్రభు చెప్పాడు. నేనే నా చిత్తానుసారంగా మీ దోషములు తుడిచివేయుచున్నాడు, మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనన్నాడు. ఇంత ప్రేమ కలిగిన ప్రభు మన పాపముల కొరకు క్రయధనం చెల్లించి మనకు క్షమాపణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ప్రభు దగ్గరకు రావడానికి, పాపం ఒప్పుకోవడానికి ఈ రోజున ఇంకా ఎందరో తటపటాయిస్తూనే ఉన్నారండి. ఎందరో వారి హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఒకసారి చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనంలో, కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడును. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దూషణు వారికి క్షమించబడును. ఎప్పుడు? ఒప్పుకున్నప్పుడు. అది స్పష్టంగా యోహాను రాసిన మొదటి పత్రికలో, మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడలా కండిషన్ ఉంది అక్కడ. ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రుడిగా చేయును. ఏంటండి? మనుషులు చేయు ప్రతి పాపమును దూషణ వారికి క్షమించబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. ఆత్మను, పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు ఒప్పించిన పాపాన్ని ఒప్పుకోకుండా మనం తిరగబడితే దానికి క్షమాపణ లేదటండి. ఇంకా ప్రార్థనా సమయంలో దేవుడు నిన్ను ఒప్పిస్తున్నప్పుడు నీ ప్రార్థన ఒప్పుకోకుండా లేచి వెళ్ళిపోవటమో, నీ మనసును కఠినపరుచుకోవటమో చేశావంటే ఇక నువ్వు అన్నిటికీ క్షమించవడం, నీకు ఇంకో అవకాశం కూడా ఉండదేమో. అందుకే అన్నాడు, మనుష్య కుమారుడు విరోధంగా మాట్లాడు వానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను ఇంక క్షమాపణ లేదు. ఏంటంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసే పాపం ఏంటి అని అడుగుతుంటారు చాలామంది. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసిన పాపానికి క్షమాపణ లేదంటే ఏంటి? అది ఏదైనా పెద్ద పాపమా? అది ఏమన్నా వ్యభిచారమా, దొంగతనమా, కూనియా, దోపిడా? అవన్నీ ఇక్కడ మాట్లాడటం లేదండి. పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పిస్తున్నప్పుడు ఆ ఒప్పిస్తున్న పాపాన్ని ఒప్పుకోకపోతే నీ హృదయాన్ని కట్టిపరుచుకుంటున్నావు, పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నావు, పరిశుద్ధాత్మని ఒప్పుకోలుల మీద నువ్వు తిరగబడుతున్నావు అన్నమాట. నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు అన్నమాట. అందుకేనండి దేవుని బిడ్డలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థనా సమయాల్లో తెరవద్దు, కళ్ళు తెరవద్దు అని నేను చెప్తూ ఉంటాను. చాలామంది ప్రార్థనలో అందరూ కళ్ళు మూసుకుంటే మన పనులు చక్కబెట్టుకుందాం అనుకుంటుంటారు. కానీ ప్రార్థన సమయంలో పరిశుద్ధాత్ముడు మనలో క్రియ జరిగించటానికి, మనలో పరిశుద్ధాత్ముడు తన క్రియ చేసి మనల్ని ఒప్పించటానికి, మన తప్పును తెలుసుకునేటట్టు చేయటానికి, ఎక్కడున్నాం దేవుని స్టాండర్డ్స్ నుంచి మనం ఎంత పడిపోయి ఉన్నాం, ఎంత హీనదశలో ఉన్నాం. మనుషుల దృష్టిలో బాగున్నావు, నీ దృష్టిలో నువ్వు బాగున్నావు, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావని నీకు చూపిస్తాడు పరిశుద్ధాత్ముడు. నీతిని గురించి నువ్వు ఈరోజు నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే తీర్పుంది. నీ పాపము, దేవుని నీతి, భయంకరమైన తీర్పు, వీటి విషయమై దేవుడు ప్రభువు పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపజేస్తున్నప్పుడు హృదయాన్ని కఠినపరుచుకున్నోడికి ఇంకా ఇప్పుడైనా యుగసభలోన రాబో యుగంలోనే ఇంకెప్పుడు క్షమాపణ లేదండి. దయచేసి నూతన సంవత్సరంలో దేవుని ఆత్మ మిమ్మల్ని ఒప్పిస్తున్నప్పుడు మీ హృదయం దోషారోపణ చేస్తున్న ప్రతి పాపాన్ని ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి, రిపెంట్. మీరు ఆ పాపాన్ని విడిచిపెట్టి తిరగండి.
క్షమించే ప్రభువు ఉన్నాడు. ఏ దండన లేకుండా, ఏ శిక్ష లేకుండా, ఏ ఏ విధమైన మనకి బాధ పెట్టకుండా మనల్ని క్షమిస్తున్నాడే. ఆ తప్పైన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏ కండిషన్లు పెట్టలేదండి ఆ తండ్రి. ఒరే, ఇంక బుద్ధి కలిగి ఉంటావా, ఇంకెప్పుడు వెళ్ళకుండా ఉంటావా, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకుండా ఉంటావా అని చెప్పలేదు. పశ్చాత్తాపడ్డాడు. నాయనా, నేను పాపము చేశానని బుద్ధి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ ఒప్పించినప్పుడు తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. తండ్రి ఇంట్లో ఎంత వైభవం ఉంది, ఇప్పుడు ఎంత హీనదశలో ఉన్నాను. మనం పరిశుద్ధాత్మ మనం ఒప్పిస్తున్నప్పుడు నేను ఎక్కడుండవలసిన వాడిని, ఎక్కడున్నాను, నేను దేవుని బిడ్డని చెప్పుకునేవాడిని, ఎలా ఉండవలసిన వాడిని, ఎంత నీచంగా బ్రతుకుతున్నాను ఒప్పుకోలు మీకు కలుగుతుందండి. కలిగినప్పుడు, పశ్చాత్తాపం కలిగినప్పుడు, చిన్న విషయాలు కానీ పెద్ద విషయాలు కానీ ఎప్పటికప్పుడు. అందుకని ఉపవాస ప్రార్థనలో కనిపెట్టేవారు శుద్ధ హృదయాలు కాపాడుకోగలుగుతారు. అందుకే దేవుని సన్నిధిలో కనిపెట్టేవారు వారి హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోగలుగుతారు. పరిశుద్ధాత్ముడు మన మీద కుమ్మరించబడుతున్నప్పుడు మనల్ని క్రీస్తు సారూప్యంలోనికి మలచటానికి దేవుడు తన కార్యాన్ని పరిశుద్ధాత్ముడి ద్వారా జరిగిస్తున్నాడు. మన పాపాలు ఒప్పింపు చేసేది దేవుడు కాదు, యేసుప్రభు కాదు, కానీ పరిశుద్ధాత్ముడు ఒప్పింపచేస్తాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు, క్రీస్తు క్షమిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తున్నాడు. ఇదే 3 దేవుళ్ళు కాదులండి. త్రిత్వం గురించి మనందరికీ సామాన్యంగా అర్థం కాకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా చేసిన పాపం అంటే పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పిస్తున్న దానిని మనం ఒప్పుకోకుండా కఠినపరుచుకుంటే ఆ పాపానికి ఇంకా క్షమాపణ లేదు. అర్థమైందండి ఈ రోజున? అదేదో వేరే కొత్త రకం పాపమో ఏదో ఘోరమైన పాపమో అనుకోవద్దు. ఏదైనా సరే పరిశుద్ధాత్ముడిని నొప్పించినప్పుడు నువ్వు కఠినపరుచుకోకుండా పశ్చాత్తాపడితే యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు, మనల్ని కడిగి శుద్ధీకరిస్తాడు, మంచి మనస్సాక్షినిస్తాడు. పరిశుద్ధుడైన పౌలు అన్నాడు, ఉపదేశానుసారమేమనగా పవిత్రమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. దేవునితో మనం సహవాసం చేస్తున్నప్పుడు ప్రేమ కలిగిన వారుగా ఉంటాం, పరిశుద్ధులుగా ఉంటాం, నిందారహితులుగా ఉండగలుగుతాం. కారణం ఎప్పటికప్పుడు దేవుని వాక్యం అనే అర్థంలో మనం చూసుకుంటుండగా, దేవుని వాక్యంతో మనం హెచ్చరించబడుతుండగా, మోకాళ్ళ మీద ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడి ద్వారా ఒప్పించబడుతుండగా, ఒప్పుకున్న ప్రతి పాపము క్షమించబడుతుండగా శుద్ధులమై పరిశుద్ధులమై ఆయనకి ఇష్టలమై ఆయన సాక్షులుగా జీవించగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, మరొకసారి నాయన నూతన సంవత్సరంలో శుద్ధ హృదయాన్ని కాపాడుకోవడానికి, మాకు ఆదరణకర్తగా ఇచ్చిన సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించడానికి, యాంచధర్మలో నీ ఆత్మను మా మీద కుమ్మరించి మా స్థితిని మాకు ఎప్పటికప్పుడు చూపిస్తున్నప్పుడు మేము ఒప్పుకొని మా స్థితిని గ్రహించుకొని పశ్చాత్తాపడుటకు, పరిశుద్ధాత్మతో నింపబడుటకు, ఆధ్యాత్మిక వరములతో నింపబడుటకు, పరలోకపు తండ్రి బిడ్డలుగా ఈ లోకంలో సాక్షులుగా జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. మీ ప్రార్థనా వసతుల 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో 9100100088 నెంబర్కి పంపిస్తూనే ఉండండి. ఏ రోజుకు ఆ రోజు మీ వాట్సాప్ మెసేజ్లన్నీ పరిశీలిస్తున్నాం. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయకండి, ఎత్తలేదని బాధపడకండి. ప్రత్యేకమైన మీ కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలంటే, బుక్స్ గురించి కానీ, ఆఫరింగ్ పంపే విషయంలో కానీ, మరి ఏదన్నా ముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకోవాలంటే ఆఫీస్ నెంబర్కి 8939393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 to ఈవినింగ్ 10 లోపల మీరు కాల్ చేయండి. మా ప్రియులు ఎత్తి ఆఫీసులో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ప్రతిరోజు మీకోసం అనుదిన ధ్యానం, హెచ్చరిక, కలువరి ప్రతిరోజు మన్నా మనకు యూట్యూబ్లో, అలాగే అనుదిన మన్నా, దిద్దుబాటు, షార్ట్ మెసేజ్ ఫేస్బుక్లో, ఇంకా అనేకమైన ఇంట్రెస్టింగ్ సాంగ్స్ను, ఆర్టికల్స్ మీకోసం పోస్ట్ చేస్తున్నాం. వీక్షించండి. డాక్టర్ జై పాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గమనిక. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక శుభవార్త. ప్రభుత్వమైతే ఈ 15వ తారీఖు అంటే ఈ సోమవారం ప్రత్యేకమైన
మీటింగ్ను విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్లో లబ్బిపేటలో ఏర్పాటు చేస్తున్నాం. కల్వరీ ఈవాంజలికల్ ఫెలోషిప్ అదేనండి జయపాల్ ఫౌండేషన్స్ 41 సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా ఒక ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ని ఈ నెల జనవరి 15వ తారీఖున విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్లో ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ రండి. దేవుడు ఈ పరిచర్య ద్వారా మీకు చేసిన మేలును పంచుకోండి. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడటానికి ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. చిరునామా కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదంటే 8144123456 అనే నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి. తప్పక వస్తారు కదా. రోజుత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి తోడును మళ్ళీ గడుచుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం కాక. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. కల్వరీ ఈవాంజలికల్ ఫెలోషిప్ యొక్క 41వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడలో ఈ నెల 15వ తారీఖు జనవరి 15వ తారీఖు ఒక ప్రత్యేకమైన యానివర్సరీ ప్రైజ్ మీటింగ్ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ కల్వరీ పరిచర్యల ద్వారా, జయపాల్ ఫౌండేషన్స్ పరిచర్యల ద్వారా మేలు పొందిన మీరందరూ వస్తారని, మనందరం కలిసి 41 సంవత్సరములుగా ఈ పరిచర్యలలో దేవుడు చేసిన మేలును తలస్తూ ఆయన్ని స్తుతించడానికి, ఆయనను మహిమపరచుటకు, ఆయన రాకడ వరకు ఈ పరిచర్యలు కొనసాగించినట్లుగా ప్రార్థించుకున్నటకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ 1 డే మీటింగ్లో జనవరి 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ మాత్రం ఉంటాయి. తప్పక హాజరవ్వండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుడు చేసిన మేలు తలంచి ఆయన్ని స్తుతిద్దాం. మీ దగ్గర సాక్ష్యాలుంటే రండి. మీ సాక్ష్యాలను పంచుకొని ఈ పరిచర్యను ప్రోత్సాహపరచుటకు, ప్రభువునందు పడ్డ ప్రయాస వృధా కాలేదని నిరూపించుటకు మీరు కూడా సాక్షులుగా నిలబడి. చిరునామా గమనించండి. ఎస్ఎస్ కన్వెన్షన్ ఆపోజిట్ టు పీవీపీ మాల్, లబ్బిపేట, విజయవాడ. జనవరి 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు, ఒకే రోజు 2 సెషన్స్. తప్పకుండా రండి, హాజరవ్వండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి కాల్ చేయండి, లేదంటే 8144123456 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పక వస్తారు కదా. హల్లెలూయా. పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రార్థనాపూర్వకంగా పాండిచ్చేరిలో 1 డే గెట్ టుగెదర్ను ప్రభు చిత్తమైతే జనవరి 26వ తారీఖు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా పాండిచ్చేరిలో తెలుగు వారి కొరకు, తమిళ వారి కొరకు, మరి ఇతర భాషల వారి కొరకు ఈ ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా పాండిచ్చేరి వస్తున్నాం. మిమ్మల్ని అందరినీ చూడాలని రండి, పాల్గొనండి. మీ స్నేహితులకు, బంధువులకి అందరికీ గుర్తు చేయండి. జ్ఞాపకం ఉంచుకోండి. చిరునామా గమనించండి. పద్మిని మహల్ ఆపోజిట్ టు బాలాజీ థియేటర్, ఇలంగో నగర్, కామరాజ్ చాలై, పాండిచ్చేరి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదా 89393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు అడ్రస్ లింకులు పంపించబడతాయి. రండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా
అనేకుల కొరకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూచి మీ అవసరతల కొరకు దేవుని సొందులో విజ్ఞాపన చేయడానికి చెన్నై నుండి పాండిచ్చేరి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దీవించబడండి.